శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణానికి చెందిన సీనియర్ వైకాపా నాయకుడు మాజీ సీఈసీ మెంబర్ గిరిరాజ్ నగేష్ వైకాపా ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా ప్రకటించారు. ఈరోజు ధర్మవరం పట్టణం సెమీనారాయణ స్వామి ఆలయంలో జరిగిన ఓ సమావేశంలో ఆయన మాట్లాడుతూ అధికార వైసీపీలో బీసీలకు న్యాయం జరగదని, ముఖ్యంగా నేను ఒక చేనేత కులానికి చెందిన వ్యక్తినని, బీసీనైనా తనకే ఇక్కడ న్యాయం జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. పట్టణంలో ఉన్న కౌన్సిలర్లలో ఒక్కరు కూడా తనకు మర్యాద ఇచ్చే పరిస్థితి లేదని, అటువంటప్పుడు పార్టీలో కొనసాగలేక గుడ్ బై చెప్తున్నట్లు ఆయన తెలిపారు. అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి కోసం తన ఆస్తులను సైతం పోగొట్టుకున్నట్లు ఆవేదన వ్యక్తం చేశాడు. ఆస్తులు నావన్నీ పోగొట్టుకొని పార్టీ కోసం, జగన్మోహన్ రెడ్డి కోసం చాలా కష్టపడడం జరిగింది. మీ అందరికీ తెలుసు. నేను ప్రత్యేకంగా చెప్పేదని కాదు, అందరికీ తెలుసు. ఇప్పటి వరకు నేను ఆ రోజు నుంచి ఈ రోజు మొన్నటి వరకు కూడా నేను వైఎస్ఆర్ పార్టీలోనే కొనసాగాను. మొన్న కొత్తపల్లి దగ్గర వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారిని కలిసేదానికి పోయినప్పటి నుంచి మనస్సు విరిగిపోయి, ఇంక ఈ పార్టీలో కొనసాగితే మనము మనుగడ అనేది ఉండదు, బీసీలకు అనేది వాల్యూ అనేది ఉండదు, చేనేతలకు అనేది వాల్యూ అనేది ఉండదని ఈ గట్టి నిర్ణయం, ఇలాంటి నిర్ణయం కాదు, నా కళ్ళల్లో నీళ్లు కాదు రక్తం దిగింది ఆ రోజు. ఎందుకంటే నేను అంత కష్టపడిన పార్టీ కోసము. 2009లో జగన్మోహన్ రెడ్డి గారిని ధర్మవరానికి పిలుచుకొచ్చింది ఫస్ట్ మీటింగ్ డిసెంబర్ 25 చేనేత దీక్ష కోసం అని కాదు, చేనేతలందరూ చనిపోయిన కుటుంబాలు అక్కడ ఉన్నప్పుడు ఆయన పోయి అడుగుతానే వెంటనే ధర్మవరంకి వచ్చినప్పుడు ఇదే ఇప్పుడుండే వెంకటరామరెడ్డి గారు ధర్మవరంలో కరెంటు లేకోకుండా ఆ రోజు కట్ చేయడం జరిగింది. అయినా కానీ ఆయన రాడు పెట్టడం చెప్తే అయినా కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చి ఇక్కడ కార్యక్రమం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పార్టీ కోసం ఆస్తులు అమ్ముకున్నాం, వ్యాపారాలు అన్ని విధాలుగా వెళ్ళిపోయినాం. కనీసం మేమే పదవులు కోరుకోలే, ఏం కోరుకోలే. మా ఊరు బాగుండాలా, మా చేనేత కుటుంబాలు బాగుండాలా, బీసీలందరూ బాగుంటారనే ఉద్దేశంతో మేము పార్టీలో ఎందుకంటే మోస్ట్లీ 99.9% బీసీలు ఎవ్వరు కానీ పార్టీల కోసం ముందుకు రారు. అయినా నేను వచ్చి ఏదో మనకు చేస్తారు, మనకు పెడతారనే ఉద్దేశంతో నేను ఇక్కడికి రావడం జరిగింది. పార్టీలో నాకు దాదాపు బెంగళూరులో ఉన్నప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు బాగా పరిచయం కాబట్టి అలాంటి ఉద్దేశంతోనే ఆయన మంచి చేస్తాడు వాళ్ళ నాన్న దగ్గర నుంచి. ఎప్పుడు కానీ మేము మోస్తానే ఉన్నాం వాళ్ళకి, వీళ్ళు పోతే వాళ్ళు పోతే వీళ్ళు అని వస్తానే ఉన్నారు. మాకైతే అగ్రస్థానం అనేది కల్పించలేదు. బీసీలని అట్టడుక్కు తొక్కేసినారు ధర్మవరంలో. మా తాతగారు పల్లెం వెంకటేష్ గారు ఎమ్మెల్యేగా ఉన్నారు, దాని తర్వాత కాశెట్టి శ్రీనివాసులు గారు ఉన్నారు, దాని తర్వాత మా గిరాజ్ అద్దాల నారాయణ స్వామి గారు ఉన్నారు. అంటే ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయినారు. అంటే ఆ పొద్దు ఆయన ఓడించడానికి కారణం కూడా సామాజిక వర్గం. బీసీలని గెలిస్తే మన ధర్మవరంలో మళ్ళా అవకాశాలు ఉండదని చెప్పి ఆ రోజు జరిగిందే ఇదితో చెప్తున్నాను. నన్ను ధర్మవరంలో ఎదగనీకోకుండా ఈ రోజు వరకు ఒక్క కౌన్సిలర్ కానీ మనకు మర్యాద ఇచ్చే పొజిషన్లో లేరు. అలాంటప్పుడు ఆ పార్టీలో కొనసాగడం నాకు అవసరం లేదని చెప్పి గుడ్ బై చెప్పేస్తున్నాను.